భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ ఆకుతోట్లపల్లి నారాయణ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ గరుడు శేఖర్ రెడ్డి గారు, బసంపల్లి నాగరాజు గారు వైస్ ప్రెసిడెంట్. ఆయన గో ఆధారిత వ్యవసాయం 13 సంవత్సరాల నుంచి చేస్తూ రైతులకు ఒక ఉపాధ్యాయులాగా గో ఆధారిత వ్యవసాయం ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. అయితే మైలవరం మల్లారెడ్డి గారు లాయరు, నోటరీ, ఒక రైతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ. మరి ఈసీ మెంబర్స్ రాఘవేందర్ రెడ్డి గారు, తర్వాత ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళంతా రైతులే. శివానంద రెడ్డి గారు, శివారెడ్డి గారు, నాగిరెడ్డిపల్లి వెంకటరెడ్డి గారు రైతు, శ్రీనివాసులు గారు రైతు, శివ కాంట్రాక్టర్, హనుమన్న లాయర్. వీరంతా మా కమిటీ సభ్యులు. అదేవిధంగా రైతులు, ప్రజలు. కర్నూలు మార్కెట్ యార్డ్లో కానీ కర్నూలులో ఉల్లి రైతులు చాలా అన్యాయం జరుగుతూ ఉంది, కానీ ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు. 100 కేజీలు 1200 రూపాయలు అంటున్నారు. చాలా అన్యాయం ఇది. కనీసం 3000 రూపాయలు ఉంటే తప్ప రైతు గిట్టుబాటు కాదు. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సరుకు కొని మీరు ఏ దేశానికన్నా పంపండి, 3000 రూపాయలతో కొని రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. అదేవిధంగా టమాటా రేటు పడిపోయింది. ఎప్పుడు చూసినా ఇదే గతి రైతులకి. సుమారుగా రైతు 600 రకాల పంటలు పండిస్తాడు. ఒక 5% ఏమైనా గిట్టుబాటు ఉందేమో, కానీ 95% గిట్టుబాటు లేదు. 65% భారతదేశంలో ఉండే రైతాంగానికి చాలా అన్యాయం జరుగుతుంది. కేవలం భారతదేశంలో సంపద 2-3% వాళ్ళకే పోతుంది, కానీ ఈ రైతుల గురించి పట్టించుకుంటే చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి, ఎందుకంటే రేట్లు పెంచేది కేంద్రమే. మేము ఎన్నో ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం. దాదాపు ఈ గిట్టుబాటు ధర లేక 6 లక్షల మంది రైతులు చనిపోయారు, ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి 600 రకాల పంటలు గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్ని నదులన్నింటినీ సముద్రం పాలైనా కూడా హెచ్ఎల్సీకి నీళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో అరాకొరా వదిలినారు. ఏం ప్రయోజనం దానివల్ల? రైతు పండించుకోవడానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకు ఈ విధంగా గవర్నమెంట్ రైతుల్ని అన్యాయం చేస్తూ ఉంది? అంటే రైతులు మనుషులు కాదా? రైతు కష్టపడి పండిస్తేనే భారతదేశానికి రెవెన్యూ వచ్చేది. కోట్ల మందికి ఆహారాన్ని అందిస్తున్నాడు, లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వస్తూ ఉంది. ఎవరు బతకాలన్నా కూడా రైతే. అందరూ బతుకుతారు దేశంలో, ఒక రైతు తప్ప. కాబట్టి ఇకనైనా కూడా ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము ఇంచుమించు భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి 12 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం, కానీ ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్య తీసుకోవడం లేదు? రైతులు మనుషులు కాదా? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు రైతులకి? మరి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంట కూడా తక్షణమే గిట్టుబాటు ధర చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు అమెరికాలో ఏ విధంగా అయితే ముందుగానే ధరలు ప్రకటిస్తున్నారో అదే తరహాలోనే భారతదేశంలో కూడా ముందుగా ధరలు ప్రకటించి ఏ పంట పెట్టబట్టి ఆ పంట పెడతారు రైతులు. కాబట్టి మీరు తక్షణమే ఈ యుద్ధ ప్రాతిక మీద ఈ ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. రైతులేంది అసలు దేశంలో అసలు ఊహించలేము ఆ పరిస్థితి. ఒక్క సంవత్సరం రైతుకైనా స్ట్రైక్ చేస్తే దేశం నడవదు. కాబట్టి ఇకనైనా కూడా ఆలోచన చేసి కేంద్రం ముఖ్యంగా ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. 65% ఉండే రైతాంగాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఈ రాజకీయ నాయకులు కొంతమంది ఏం చేస్తున్నారు? రైతుని గద్దెక్కుతున్నారు. ఎక్కిన తర్వాత రైతులు విస్మరిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇకనైనా కూడా మీరు ప్రతి రైతుకు సాగునీరు ఇవ్వాలి, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. కాబట్టి
మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకి నీరు కావాలి. మీరు ఎలా ఇస్తారో మాకు అవసరం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మరి అదేవిధంగా విమాన వ్యవస్థ అయితేనేమి, టెలిఫోన్ వ్యవస్థ అయితేనేమి, సెంట్రల్ ఎక్సైజ్ అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఏ విధంగా నడుపుతున్నామో అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ఖచ్చితంగా ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. వాజ్పేయి గారు ఏం చెప్పారు? 2 మాత్రమే ఫ్రీగా ఇవ్వండి, విద్య వైద్యం మాత్రం. ఏమి ఫ్రీగా ఇచ్చినా కూడా ప్రజలు సోమరిపోతులు అవుతారని ఆ మహానుభావుడు ఏనాడో చెప్పినారు. రైతులకు అంతో ఇంతో ఉపశమనం కలగడానికి ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే 20 సంవత్సరాలైంది, వృతాగా నాశనం పోతుంది, డబ్బులన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇకనైనా కూడా ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే అంతో ఇంతో రైతు బ్రతకడానికి అవకాశం ఉంటుంది చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి రైతుకు నమస్కరించి చెప్తున్నాను, ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా దీన్ని ముక్త కంఠంతో మీరంతా దీని మీద ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మరొకసారి రైతులందరికీ నమస్కరిస్తూ, ప్రజలకు నమస్కరిస్తూ, ఈ విధంగా చేస్తే కొంతకాలానికైనా కూడా మనకు ఉపాధి హామీ పథకాన్ని కల్పిస్తే తప్పకుండా ప్రతి రైతు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కోరుతున్నాం, కొన్ని పంటలకు మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఇకనైనా కూడా ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఎన్ని మేము మార్లు మొరబెట్టుకున్నా కూడా వినే నాథుడే లేకుండా పోయింది. అరణ్య రోజున అయిపోయింది రైతులందరిది. కాబట్టి ఇకనైనా కూడా ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.